హాయ్ గాయ్స్, హలో. మేమైతే మక్కాయిల ఇంటికి వచ్చేసాము. ఇవాళ అయితే మక్కాయి బొబ్బట్లు చేస్తుంది అనమాట. వాటికి ఏమేమి కావాలో నేను చూపిస్తాను. ఇగో బొబ్బట్లకు కావటానికి ఇగో పచ్చెనగపప్పు పావు కిలో ముందుగానే నానబెట్టుకోవాలన్నమాట. అలాగే దాంట్లోకి ఇదిగో బెల్లము, ఇదిగో ఇది మైదా పిండి తీసుకున్నాం మేము. యాలకులు కూడా వేసుకుంటే బాగుంటాయి అనమాట. వాసన స్మెల్ బాగా వచ్చింది, తినడానికి కూడా టేస్టీగా ఉండిద్ది అనమాట. అలాగే దీని ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. మేమైతే మైదా పిండి తీసుకున్నాం అనమాట. పెట్టుకున్నాక కొంచెంసేపు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడైతే గోధుమ పిండి మైదా పిండి వేసి కలుపుకోవాలన్నమాట. అప్పుడు పప్పు ఉడికేలోగా ఈ మైదా పిండి ఏంటంటే మెత్తగా నాని. ఇదిగో ఇప్పుడైతే కొంచెం ఉప్పు వేసుకోవాలి సరిపడంత. ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. వేసుకున్నాం కదా, ఇప్పుడు నీళ్ళు వేసి కలుపుకోవాలన్నమాట. గట్టిగా కలుపుకోవాలి. వాటర్ వేసుకొని ఆ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట. ఇదిగో ఆ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఉడుకుతున్నాయి చూడండి పచ్చెనపప్పు. ఇదిగో చూడండి, ఇంకా కొంచెంసేపు ఉడకాలన్నమాట. ఏంటంటే కొంచెం చిట్లినట్టుగా అట్లా వస్తాయి అన్నమాట. అప్పుడు ఇంక ఉడికినట్టు ఇంక అప్పుడు దించేసుకోవాలి. మరీ అంత మెత్తగా ఉడకబెట్టుకున్నా కానీ ఏంటంటే మనం బెల్లం వేసి దంచుకునేటప్పుడు జావలాగా అయిపోయిద్ది అనమాట. ఇదిగో ఫైనల్గా అయితే పప్పు అయితే ఉడికేసింది. ఈ నీళ్ళన్నీ వంచుకోవటమేనమాట. ఇదిగో ఇలాగే ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే నీళ్ళన్నీ శుభ్రంగా వంచుకోవాలన్నమాట. ఇప్పుడైతే వంచేసుకున్నాం కదా, కాసేపు ఆరాలన్నమాట. మూత తీసి పక్కన పెట్టుకొని బాగా ఆరబెట్టుకోవాలన్నమాట. ఆరినాక ఇదిగో బెల్లం వేసుకొని దంచుకుంటే ముద్దలాగా కావాలంటే ఇదిగో మనం లడ్డు ఉండ చేసుకుంటే ఎలా వచ్చిద్దో అలా ముద్ద కొత్తే అప్పుడు పిండిలో పెట్టుకొని చపాతీ చేసుకొని పొరాటా లాగా చేసుకుంటే బాగుండిద్ది. చూడు, పిండి కలపటం అయితే అయిపోయింది. స్మూత్గా ఇదిగో ఇలా కలుపుకోవాలన్నమాట. చూడండి చూడండి ఎంత మెత్తగా వచ్చిందో. స్మూత్గా వచ్చింది పిండి. ఇలా ముద్దకు వచ్చేలా కలుపుకోవాలి. అంత జావగా కలుపుకోకూడదు, గట్టిగా ఉండాలన్నమాట పిండి. చూడండి, ఇప్పుడైతే ఈ బాగా ఆరిపోయినాయి అనమాట. ఇప్పుడు బెల్లం వేసి దంచుకోవటమే. ఇదిగో బెల్లము, ఇదిగో మక్క అయితే నలగొట్టింది అనమాట. ఇప్పుడు దీంట్లో వేసి దంచుకోవటమే. చూసుకొని తీపి తినే పని అయితే ఎక్కువ వేసుకొని కొంచెం తీయగా ఉండాలనుకుంటే వేసుకోవచ్చు. మోయినం అంటే లైట్గా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇదిగో ఫైనల్గా అయితే ఇదిగో మెత్తగా మెదిగింది అనమాట. ఇలా మెత్తగా దంచుకోవాలి ఇది. ఇప్పుడైతే యాలకులు వేయాలి. నెక్స్ట్ అదిగో యాలకుల పొడి వేసుకోవాలన్నమాట. ఎందుకంటే టేస్టీగా బాగా రుచిగా ఉండిద్ది అనమాట. స్మెల్ కూడా మంచిగా వచ్చిద్ది అనమాట. ఇది ఇందాలు అయితే కలిపి పెట్టుకున్నాం కదా, ఇది చూడు మెత్తగా నానింది అనమాట. ఇది ఇప్పుడైతే వండ చేసుకొని చపాతీ చేసుకోవటమేనమాట. చపాతీ చేసుకున్నాక ఇదిగో ఇప్పుడు ఇది మెత్తగా దంచుకున్నాం కదా, ఈ పిండిని ఇంకా ఉండలా చేసుకొని చపాతీ చేసుకున్నాక దీని మధ్యలో పెట్టుకోవాలన్నమాట. ఇదిగో మీకు చూపిస్తాను. ఇలా నూనె వేసుకొని ఇదిగో చపాతీ చేసుకోవటమేనమాట. ఇట్లా ఇదిగో ఇప్పుడైతే ఇదిగో అలాగా తీసుకోవాలి. ఇది చపాతీ అయితే చేసుకున్నాం కదా, ఇదిగో ఇలాగ తీసుకొని ఉండలా చేసుకొని ఇదిగో మళ్ళీ మధ్యలో పెట్టుకొని ఇదిగో 4 పక్కల ఇదిగో అలా మర్చుకోవాలి. అప్పుడు బొబ్బట్టు బాగా వచ్చింది అనమాట. ఇదిగో 4 పక్కల మర్చుకొని ఇదిగో ఆ విధంగా అనుకొని మళ్ళీ నూనె వేసుకొని అదిగో అలాగా చేత్తో చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ కర్రతో వచ్చామనుకో బయటకు వచ్చిద్ది అనమాట. అట్లా చేత్తో అనుకో మనకి ఎంత సైజు కావాలంటే అలా చేసుకోవచ్చు. కొంచెం పలసాగా కావాలన్నా కొంచెం మందంగా కావాలన్నా అలా చేసుకోవచ్చు అనమాట. అప్పుడు బాగుండిద్ది. ఇప్పుడైతే స్టవ్ ముట్టించుకొని పెన్నెం పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే పెన్నెం పెట్టుకొని ఏంటంటే బచ్చాన్ని కాల్చుకోవాలన్నమాట. పెండింగ్ కాలేదు. ఫస్ట్ అయితే నూనె వేసుకోవాలి. బచ్చా కాల్చేటప్పుడు ఏంటంటే అలాగే ఫస్ట్ నూనె వేసుకోవాలన్నమాట. ఇప్పుడు చపాతీలాగా అంతన వేసుకోకూడదు.
నూనె వేసుకొని తర్వాత ఇదిగో ఇప్పుడైతే ఇదిగో మనం చేసుకున్నాం కదా బొబ్బట్టు, ఆ బొబ్బట్టు దీని మీద వేసుకొని కాల్చుకోవాలి. ఇంకా నెయ్యితో కూడా కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది. కాకపోతే మేము నూనెతో కాలుస్తున్నాం అనమాట. ఏంటంటే నెయ్యికి బొబ్బట్టుకి మామూలుగా ఉండదు, సూపర్ టేస్టీ వచ్చింది అనమాట. అది ఆ విధంగా కాల్చుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా ఇలా కాల్చుకోవాలి 4 పక్కన. ఇప్పుడైతే కాలింది, తీసి ఇదిగో ప్లేట్లో వేసుకోవటమే. చూడండి ఫైనల్గా అయితే అయిపోయింది. చూడండి ఇదిగో లాస్ట్కి ఇది ఒక్కటే. ఫైనల్గా అయితే అయిపోయినాయి అనమాట బొబ్బట్లు. ఈ విధంగా చేసుకుంటే సూపర్గా ఎదుగు ఇలాగ వస్తాయి అన్నమాట. చూడండి ఈ విధంగా చేసుకుంటే ఇదిగో ఇలా వస్తాయంట. ఫైనల్గా బొబ్బట్లు రెడీ అయిపోయినాయి. తీసేసుకోవటమే, స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఫైనల్గా అయితే అయిపోయింది. ఇప్పుడైతే మా బావ టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు చెప్తాడనమాట. ఇంకా చూడండి ఫైనల్గా ఎంత బాగుంది, స్మెల్ సూపర్గా వస్తుందనమాట. ఫైనల్గా అయిపోయినాయి. టేస్ట్ ఎలా ఉందో చూసి మా బావ చెప్తాడనమాట. ఇప్పుడు ఈ నెయ్యిలో నంచుకొని తింటుంటే అసలుకి మామూలుగా ఉండదు. ఎవరు మా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. ఇదిగో తిను తిను, అదిగో అక్కడ వాళ్ళకి చెప్పు ఎట్టుందో. నెయ్యిలో అయితే సూపర్గా ఉంది. ఇదైతే బొబ్బట్లు, బచ్చలు కూడా అంటారు ఇవి మా సైడ్ అయితే. మీ సైడ్ ఎలా అంటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్